అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను వినాయక చవితి ఫెస్టివల్కి సంబంధించిన ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ముందుగా ఇక్కడ మామిడి తోరణాలు అనేది డోర్కి కట్టేసుకున్నాము. ఆ తర్వాత ముందు రోజే మేము ఫ్లవర్స్ అలాగే ఫెస్టివల్కి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం తెచ్చిపెట్టుకున్నాము. ముందుగా పూల మాల అనేది తయారు చేసేసి ఆ తర్వాత దర్వాజాకి ఇలా కట్టేసుకున్నాము. ఇక ఆ తర్వాత మేము బయటికి వెళ్ళాము వినాయకుడిని తీసుకొని రావడానికి. ఇక్కడ 150 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 350, 500 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక వినాయకుడిని తీసుకొచ్చాక మేము ఇక్కడ డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేసాము. ఇక్కడ చూసారుగా వినాయకుడిని పెట్టేశాము. ఇక్కడ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పత్రాలను అన్నీ కూడా స్వామివారికి సమర్పించేశాము. ఎలక్కాయి, అలాగే సీతాఫలము, కంకులు, చెరుకుగడ, జామాకు, అలాగే అన్నీ కూడా 11 పత్రాలని స్వామివారికి సమర్పించేశాము గరికతో పాటు. ఇక్కడ నేను స్వామివారికి నైవేద్యం అనేది చేసేసాను. ఆ పిక్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ నేను చేసిన నైవేద్యాలు వచ్చేసి తాలికల పాయసం, ఉండ్రాలు, అలాగే బీరకాయ, పొట్లకాయ కర్రీ, ఆ తర్వాత తిమ్మికూర. ఇది చాలామంది కూడా తెలంగాణ సైడ్ బాగా చేసుకుంటారు తిమ్మికూర. మీరు ఎంతమంది చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత స్వామివారికి దీపారాధన అనేది చేసేసాము. ఆ తర్వాత దీపారాధన చేశాక అడుగులు అనేది వేసేసాను. ఇక ఆ తర్వాత పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయింది. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఏకదంతాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. యుగవక్త్రాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తదా మూషికవాహనాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. नमः. सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि. आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि. पुनराग्यम् अर्घ्यं गृहाण हेरम्ब सर्वभद्र प्रदायक गंध पुष्पाक्षरास्तस्त्यं पापनाशना. श्री महागणाधिपतये नमः. पुनरग्यं समर्पयामि. छत्रचामर गीत नृत्य आंदोलिका अश्वारोहण गजारोहण समस्त राजोपचारान् मनसहीनं क्रियाहीनं भक्तिहीनं घनाधिपा यत्न शक्ति पूजया च भगवान् सर्वात्मका. श्री महागणाधिपति देवता सुप्रसन्न सुप्रीतो वरदो भवतु. यथास्थानमुद्वासयामि. గణపతి జననం. గణముడైన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి తనను ఎవరు వధించజాలనని శక్తిని శివుడు తన ఉదరమునందే నివసించవలనని కోరికను కోరినాడు. ఆ ప్రకారం శివుడు అతడు కుక్షియందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్తించినది. విష్ణువు గంగిరెద్ది వాణి వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దిగా వెంట తీసుకుని వెళ్ళినాడు. గంగిరెద్దిని ఆడించి గజముఖాసురుని మెప్పించినాడు. గజముఖాసురుడు ఆనందంతో ఏమి కావాలేనో కోరుకో అన్నాడు. విష్ణుదేవుని వ్యూహం ఫలించినది. నీ ఉదరమందున శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుని నందీశ్వరుని వశము చేయమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమైనది. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు. అయినా మాట తప్పుడు కుదరదు. కుక్షి అందున్న శివుని ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావంన నా జీవితం ముగియుచున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేసినాడు. నందీశ్వరుడు అసురుడి యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించినాడు. శివుడు గజాముఖాసురుని శిరమును చర్మమును తీసుకొని స్వస్థాన్మోముకుడైనాడు. అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతం పలుకుటకై సన్నాహమందున్నది. స్నానాలంకరణముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరాధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించినది. దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని అనిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసినది. ఆ దివ్య సుందర బాలుని వాకిట నుంచి
తన పనులకై లోనికి వెళ్ళినది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరాడు. తన మందిరమున తనకే అటకాయింప శివుడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోనికి ఏగినాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిలమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిలమునకు శాశ్వతమునకు త్రిలోక పూజనీయతను కలిగించినాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. గణేశుడు అగ్రపూజనీయుడు. ఒకసారి శివుని కుమారుడైన కుమారస్వామి గణాధిపత్యము తనకు ఇయ్యమని కోరినాడు. శివుడి పుత్రులిద్దరికీ పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేదో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందన్నాడు. కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. గజాననుడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు నారాయణ మంత్రం జపించి తన తల్లిదండ్రుల చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసినాడు. నారములు అనగా జలములు, జలమున్నియు, నారాయణుని అధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము. ఇక ఈ విధంగా స్వామివారి యొక్క 5 కథలు నిన్నాక అక్షింతలు అనేది తల మీద చల్లుకున్నాము. దీంతో ఈరోజు యొక్క పూజా విధానం ఈ విధంగా ముగిసింది. మీరు ఏ విధంగా జరుపుకున్నాను అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.